అయినప్పటికీ మనం ఈరోజు పారిశ్రామిక తీర్మాన విధానాలు 1948 పారిశ్రామిక తీర్మాన విధానం మొట్టమొదటిది. సో, అధిక ప్రాధాన్యత గవర్నమెంట్‌కి ఇచ్చింది మొట్టమొదటిది 1956 రెండో పారిశ్రామిక తీర్మాన విధానం. 1970 పారిశ్రామిక తీర్మాన విధానం, 1973 పారిశ్రామిక తీర్మాన విధానం, 1977 పారిశ్రామిక తీర్మాన విధానం అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. వాటిలో ఉన్న మేజర్ అంశాలను కూడా డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు మనం మాట్లాడుకుంటే పారిశ్రామిక తీర్మాన విధానం. సో, 1980 పారిశ్రామిక తీర్మాన విధానంగా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇప్పుడుదండి 1980 పారిశ్రామిక తీర్మాన విధానం గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. 1980 పారిశ్రామిక తీర్మాన విధానం. సో, 1980 పారిశ్రామిక తీర్మాన విధానం. ఈ పారిశ్రామిక తీర్మాన విధానాన్ని ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టారు. ఎవరు ప్రవేశపెట్టారు? 1980. సో, మనకి పారిశ్రామిక తీర్మాన విధానాన్ని ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టారు. ఒక పారిశ్రామిక తీర్మాన విధానం నేర్చుకునేటప్పుడు దాన్ని ఎవరు ప్రవేశపెట్టారు, సో దాని యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేది మనం తెలుసుకోగలగాలి. 1980 ఇండస్ట్రీస్ పాలసీస్ అనేది ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టారు. అయితే ఈ పారిశ్రామిక తీర్మానం ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోగలగాలి. ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యత ఇచ్చిన పారిశ్రామిక తీర్మానం ఇది రెండో పారిశ్రామిక తీర్మాన విధానం. గతంలో మొట్టమొదటిది మనకి జాగ్రత్తగా గమనించుకోగలగాలి. 1956 పారిశ్రామిక తీర్మాన రంగం అనేది పారిశ్రామిక తీర్మానం అనేది 1956 అనేది ప్రభుత్వ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. గతంలో ఫస్ట్ ప్రభుత్వ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన పారిశ్రామిక తీర్మాన విధానం ఏమిటి అని క్వశ్చన్ అడిగినప్పుడు 1956. రెండోసారి ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యత ఇస్తుంది. ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడము అంటే అర్థం ఏంటంటే ప్రభుత్వ ఆధీనంలోనే పరిశ్రమలన్నీ స్థాపించాలి. ఏమిటి అండి? ప్రభుత్వ రంగంలోనే అన్ని పరిశ్రమలు కూడా స్థాపనకు చేయాలి. అదే ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం. ఇలా అంటే రేపు క్వశ్చన్ అడుగుతాడు, ఈ క్రింది వానిలో ప్రభుత్వ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన పారిశ్రామిక తీర్మాన విధానాలు 1948, 1956, 1980, 1973 ఇట్లా ఇచ్చేసి 1, 2 రైట్, 1, 2, 3 రైట్, లేదా 2 మాత్రమే రైట్, ఇట్లా క్వశ్చన్ అడుగుతుంటాడు. కాబట్టి ప్రభుత్వ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినవి రెండు. ఒకటి ఫస్ట్ ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యత ఇచ్చింది 1956 పారిశ్రామిక తీర్మాన విధానం. రెండోది ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యత ఇచ్చింది 1980 ఇందిరాగాంధీ. అప్పుడు నెహ్రూ గారు ప్రవేశపెట్టారు, ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టారు. జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే 1980 పారిశ్రామిక తీర్మాన విధానం. 1980 జూలై 3వ తేదీన ఈ పారిశ్రామిక తీర్మాన విధానాన్ని ప్రవేశపెట్టారు ఇందిరాగాంధీ గారు. ఏ దానికి ప్రాధాన్యత ఇచ్చారంటే ప్రభుత్వ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ప్రభుత్వ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడము అంటే పరిశ్రమలు ప్రభుత్వ రంగంలోనే ఏర్పాటు చేయాలి అని మీనింగ్ వస్తుంది. పరిశ్రమలు అనేటి ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయాలి అనేదే ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం. ఇందులో మెయిన్గా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 3 అంశాలని ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఎగ్జామ్లో అడిగేది ఇదే, గుర్తుపెట్టుకోగలగాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏమిటి అంటే ఈ 3 అంశాలకి పారిశ్రామిక తీర్మాన విధానంలో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆ 3 అంశాలలో మీ అందరికీ చెప్తున్నాను. ఆ 3 అంశాలు ఏమిటి అంటే, ఒకటి ఆర్థిక ఫెడరలిజం, ఆర్థిక సమైక్య అంటారు తెలుగులో. ఆర్థిక ఫెడరలిజానికి ఏ పారిశ్రామిక తీర్మాన విధానము అనేది మనకు ప్రాధాన్యత ఇచ్చిందని క్వశ్చన్ అడుగుతాడు. 1980. నెక్స్ట్ న్యూక్లియస్ సంస్థ ఏర్పాటు, న్యూక్లియస్ సంస్థల యొక్క ఏర్పాటు అంటే ఏందో చెప్తాను.
న్యూక్లియస్ సంస్థలకు ప్రాధాన్యత ఇచ్చిన పారిశ్రామిక తీర్మాన విధానం 1980. పర్యావరణ సమతుల్యతకు ప్రాధాన్యత ఇచ్చిన పారిశ్రామిక తీర్మాన విధానం 1980. డైరెక్ట్ క్వశ్చన్ అండి, ఎన్నోసార్లు క్వశ్చన్ అడిగాడు. ఎన్విరాన్మెంట్ యొక్క ప్రొటెక్షన్ కోసం లేదా ఎన్విరాన్మెంట్ యొక్క స్టెబిలిటీ కోసం ప్రాధాన్యత ఇచ్చిన పారిశ్రామిక తీర్మాన విధానం ఏమిటి అని క్వశ్చన్ అడిగితే 1980 అని డైరెక్ట్గా ఆన్సర్ పెట్టగలగాలి. ఎందుకు అంటే 1972 సంవత్సరంలో ఇందిరాగాంధీ గారు మొట్టమొదటి పర్యావరణ సదస్సుకు హాజరయ్యారు. దాన్ని ప్రాధాన్యతను గుర్తుపెట్టుకోగలిగి ఈ పారిశ్రామిక తీర్మాన విధానంలో మనకి పర్యావరణానికి సమతుల్యతకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోగలగాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. అంటే 1980 పారిశ్రామిక తీర్మాన విధానం ప్రధానంగా ఎన్ని అంశాలకు ప్రాధాన్యత ఇచ్చిందంటే 3 అంశాలకి. ఒకటి ఆర్థిక ఫెడరలిజం, 2 గుర్తుపెట్టుకోగలగాలి న్యూక్లియస్ ప్లాంట్స్, 3 వచ్చేసి పర్యావరణ సమతుల్యత. గుర్తుపెట్టుకోగలగాలి, డైరెక్ట్గా మైండ్లో అలాగే గుర్తుపెట్టుకోండి. మీరందరూ కూడా ఏమని గుర్తుపెట్టుకుంటారంటే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అన్న పర్యావరణాన్ని కాపాడుతున్నాడని గుర్తుపెట్టుకో. అన్న పర్యావరణాన్ని కాపాడుతున్నారు. గుర్తుపెట్టుకోవాలి. అన్న అనగా గుర్తుపెట్టుకోవాలి, అన్నగా చెప్పింది ఇందిరాగాంధీ పర్యావరణాన్ని కాపాడబడిని కాబట్టి అన్న అనగా అనగా ఆర్థిక ఫెడరలిజం, నా అనగా న్యూక్లియస్ ప్లాంట్ల యొక్క సంస్థ, పా అనగా పర్యావరణం. సింపుల్. 1980 అనే పారిశ్రామిక తీర్మాన విధానం వచ్చిన పాటినే అన్న పర్యావరణాన్ని కాపాడాలా అంతే. ఆర్థిక సింపుల్ కోడ్ అండి, ఆ కోడ్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆర్థిక ఫెడరలిజం. ఆర్థిక ఫెడరలిజం అంటే ఏమిటో చూస్తున్నాను చూడండి. ఆర్థిక ఫెడరలిజం అంటే వెనకబడిన ప్రాంతాలు ఏవైతే మన దేశంలో వెనకబడి ఉంటాయో, బ్యాక్వర్డ్గా ఉంటాయో, బ్యాక్వర్డ్ రీజియన్స్ ఉంటాయో, వెనకబడిన ప్రాంతాలు ఉంటాయో, ఆ బ్యాక్వర్డ్ రీజియన్స్ ప్రాంతాలలో పరిశ్రమలు స్టాప్ చేయాలి, పరిశ్రమలని ఏర్పాటు చేయాలి. దాన్నే ఆర్థిక ఫెడరలిజం అంటారు. 1980 పారిశ్రామిక తీర్మాన విధానము ఆర్థిక ఫెడరలిజానికి ప్రాధాన్యత ఇచ్చింది. అంటే ఆర్థిక ఫెడరలిజం అంటే ఏమిటి అని క్వశ్చన్ అడుగుతాడు. వెనకబడిన ప్రాంతాలలో పరిశ్రమలను స్థాపించడమే. మనం ఏం చెప్తాము అంటే ఏవైతే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుందాం, ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్లయితే రాయలసీమ ప్రాంతము, ఉత్తరాంధ్ర జిల్లాలు బాగా వెనకబడిన ప్రాంతాలు, అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. ఆ విధంగా ఎక్కడైతే వెనకబడిన ప్రాంతాలలో పరిశ్రమలను ఏర్పాటు చేయడాన్నే మనం ఆర్థిక ఫెడరలిజంగా పిలుస్తాము. క్లారిటీ. వెనకబడిన ప్రాంతాలలో పరిశ్రమల ఏర్పాటుని ఆర్థిక ఫెడరలిజం అంటారు. ఈ ఆర్థిక ఫెడరలిజం అనే పదాన్ని ఏ యొక్క పారిశ్రామిక తీర్మాన విధానంలో తీసుకుని వచ్చారంటే 1980. ఈ రోజుది ఆ రోజు బాగా నేర్చుకోండి అండి. నేను చెప్పిన తర్వాత ఎకానమీని ఏ రోజుది ఆ రోజు ఒక హాఫ్ అన్ అవర్ చూసుకోండి, మైండ్లోకి వెళ్ళిపోతుంది. రైట్. రెండోది న్యూక్లియస్ సంస్థల యొక్క ఏర్పాటు. న్యూక్లియస్ సంస్థల ఏర్పాటు ఏ పారిశ్రామిక తీర్మానం ద్వారా తీసుకొని వచ్చారు? 1980. న్యూక్లియస్ సంస్థల ఏర్పాటు అంటే అర్థం ఏమిటి? జాగ్రత్తగా గమనించుకోవాలి. ఈ యొక్క మనకి పెద్ద పెద్ద భారీ పరిశ్రమలు ఉంటాయండి. ఆ భారీ పరిశ్రమలకి కావలసిన ముడి సరుకు లేదా విడి భాగాలు, పెద్ద పెద్ద పరిశ్రమలు ఉంటాయి కదా, ఆ పెద్ద పెద్ద పరిశ్రమలకి కావలసిన విడి భాగాలు లేదా ముడి పదార్థాలను అందించే సంస్థలనే న్యూక్లియస్ సంస్థలు అంటారు. భారీ పరిశ్రమలకు విడి భాగాలను ఏ సంస్థలైతే అందిస్తాయో అటువంటి సంస్థలను న్యూక్లియస్ సంస్థలుగా, అంటే భారీ పరిశ్రమలకు ముడి భాగాలను లేదా విడి భాగాలు, ముడి సరుకులను లేదా విడి భాగాలను అందించడానికి ఏర్పాటు చేసుకోవాలి, న్యూక్లియస్ సంస్థలుగా చెప్పుకుంటాం. అంటే సింపుల్గా భారీ పరిశ్రమలకు కావలసిన ముడి సరుకుల్ని లేదా విడి భాగాలను అందించడానికి ఏర్పాటయ్యే సంస్థలనే న్యూక్లియస్ సంస్థలు అంటారు.
పెద్ద పెద్ద పరిశ్రమలు ఉంటాయి. ఆ పరిశ్రమలకు కావలసిన ముడి సరుకులు లేదా విడి భాగాలు అందించాలి. ఆ పరిశ్రమలకి భారీ పరిశ్రమలు, పెద్ద పెద్ద పరిశ్రమలు, ఆ పెద్ద పరిశ్రమలకి విడి భాగాలు లేదా ముడి సరుకును అందించడానికి ఏర్పాటు చేసుకునే సంస్థలనే న్యూక్లియస్ సంస్థలుగా చెప్పుకుంటాం. గుర్తుపెట్టుకో. సో చాలా క్లారిటీగా ఇంపార్టెంట్ అండి. సో ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగున్నాడు ఒక్కసారి. 1980 పారిశ్రామిక తీర్మాన విధానం ప్రకారం న్యూక్లియస్ ప్లాంట్స్ అంటే ఏమిటి అంటాడు. భారీ పరిశ్రమలకి ముడి సరుకును లేదా విడి భాగాలను అందించడానికి ఏర్పాటయ్యే సంస్థలనే న్యూక్లియస్ ప్లాంట్స్ అంటాం. సో పర్యావరణ సమతుల్యత అంటే పర్యావరణాన్ని కాపాడడం, రైట్, గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఈ పారిశ్రామిక తీర్మాన విధానం గ్రామీణ పరిశ్రమలను ప్రోత్సహించడం జరిగింది. ఇది కామన్ పాయింటే. 25% పారిశ్రామిక ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని కృషి చేసింది. ఈ 5 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. 1980 పారిశ్రామిక తీర్మాన విధానం అంటేనే అన్నా పర్యావరణాన్ని కాపాడాలి. దర్శనాకు ఆర్థిక ఫెడరలిజం, న్యూక్లియస్ ప్లాంట్స్ యొక్క ఏర్పాటు. న్యూక్లియస్ ప్లాంట్స్ యొక్క ఏర్పాటు ఎందుకు ఏర్పాటు చేయాలని చెప్పా. ఆర్థిక ఫెడరలిజం అంటే ఎందుకు చెప్పా. పర్యావరణ సమతుల్యత మరియు గ్రామీణ పరిశ్రమలకు ప్రోత్సాహం. 25% పారిశ్రామిక ఉత్పత్తిని పరిశ్రమల ద్వారా పెంచడం అనేది కూడా ఈ పారిశ్రామిక తీర్మాన విధానం యొక్క కొద్దిగా ప్రధాన అంశాలు. సో నేను చెప్పిన ఆ 3 అంశాలు మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 1980 పారిశ్రామిక తీర్మాన విధానము అనేది చాలా ఇంపార్టెంట్గా చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ వన్ 1985 పారిశ్రామిక తీర్మాన విధానం. 1985 పారిశ్రామిక తీర్మాన విధానం దీన్ని ప్రవేశపెట్టింది రాజీవ్ గాంధీ గారు. సో రాజీవ్ గాంధీ గారు ప్రవేశపెట్టారు. అయితే ఇది దేనికి ప్రాధాన్యత ఇచ్చింది, ఏ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది, అవే డైరెక్ట్ క్వశ్చన్ అడిగేది ఎగ్జామ్లో. ఏ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది? బ్రాడ్ బ్యాండ్ అనే దానికి, బ్రాడ్ బ్యాండ్ అంటారు. ఈ బ్రాడ్ బ్యాండ్ అనే అంశానికి ప్రాధాన్యత ఇచ్చింది. అంటే ఏందో చెప్తాను. నెక్స్ట్ సో సన్ రైజ్ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చింది. డైరెక్ట్ క్వశ్చన్. సన్ రైజ్ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చిన పారిశ్రామిక తీర్మాన విధానం 1985. బ్రాడ్ బ్యాండ్ అనే అంశానికి ప్రాధాన్యత ఇచ్చిన అంశము 1985. ఎంఆర్టీపీ యాక్ట్లో సవరించడం జరిగింది. ఎంఆర్టీపీ యాక్ట్ని గరిష్ట పరిమితిని పెంచడం జరిగింది. అంటే ఏందో చెప్పుకుందాం. రైట్. సో ఆర్థిక సంస్కరణలు, ఎకనామిక్ రీఫార్మ్స్ అనేది పాక్షికంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఎకనామిక్ రీఫార్మ్స్ని ప్రవేశపెట్టింది మనము లిబరైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ అని చెప్తాం కదా. వాటిని పాక్షికంగా, పార్షిలీగా ఏ పారిశ్రామిక తీర్మాన విధానంలో పునాదులు పడాయంటే 1985లో. ఈ 4 అంశాలు మనకి 1985 పారిశ్రామిక తీర్మాన విధానం ద్వారా రావడం జరిగింది. ఎస్ఐ కానిస్టేబుల్లో అయితే డైరెక్ట్ క్వశ్చన్. 1985 పారిశ్రామిక తీర్మాన విధానం ఏ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది? 1 బ్రాడ్ బ్యాండ్, అనదర్ వన్ ఈజ్ సన్ రైజ్డ్ పరిశ్రమలు, అనదర్ వన్ ఈజ్ ఎంఆర్టీపీ యొక్క గరిష్ట పరిమితిని పెంచారు, అనదర్ వన్ ఈజ్ పార్షియలీగా ఎకనామిక్ రిఫార్మ్స్ ప్రవేశపెట్టారు. ఈ 4 అంశాలు మనకి గుర్తుకుండాలి. ఆ 4 అంశాలని గుర్తుకు పెట్టుకోవడానికి నేను సింపుల్గా చెప్తున్నాను, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోగలగాలి. ఏమని చెప్తున్నానంటే 4 అంశాలు మీ అందరు కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఈ రాజీవ్ గాంధీ ఏమని చెప్తున్నారంటే బిఎస్సి మీ అని చెప్తున్నాడు. నేను బిఎస్సి మీ, నేను బిఎస్సి రాజీవ్ గాంధీ ఏం చెప్తున్నాడు? మీ నేను బిఎస్సి అంటున్నాడు. బి అనగా బ్రాడ్ బ్యాండ్, ఎస్ అనగా సన్ రైజ్, ఎం అనగా ఎంఆర్టీపీ యాక్ట్, ఈ అనగా ఎకనామిక్ రిఫార్మ్స్. దర్శన్ ఆఫ్ ఇవన్నీ కూడా మీ రివిజన్ అప్పుడు చాలా ఉపయోగపడతాయి. ఎగ్జామ్కు పోయేటప్పుడు నేను చెప్తున్న చిన్న చిన్న లాజిక్స్ అనేటివి నీకు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ లేకుండా చేస్తాయి. సన్ రైజ్ పరిశ్రమలు అంటే ఏ పారిశ్రామిక తీర్మాన విధానము అంటే 1985. రాజీవ్ గాంధీ ఏం చెప్తున్నాడు? బిఎస్సి మీ అని చెప్తున్నాడు.
క్లియర్గా. బ్రాడ్బ్యాండ్ అంటే ఏమిటి? బ్రాడ్బ్యాండ్ అంటే మనం ఇప్పుడు వాడే బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఇంటర్నెట్ కనెక్షన్ కాదండి. బ్రాడ్బ్యాండ్ అంటే అర్థమైంది అంటే ఇంతకుముందు లైసెన్సులు ఖచ్చితంగా అన్ని పరిశ్రమలకు తీసుకోవాలి. ఆ లైసెన్స్ విధానమును, లైసెన్స్ యొక్క కేంద్రీకృతాన్ని, లైసెన్స్ తీసుకోవాలనే కేంద్రీకృత విధానాన్ని రద్దు చేస్తూ లైసెన్సుల వికేంద్రీకరణ విధానాన్ని తీసుకొని వచ్చారు. లైసెన్సుల కేంద్రీకృత అంటే ఏమిటి? అంటే లైసెన్స్ సెంట్రలైజేషన్ అంటే ఏమిటి? నువ్వు ఏ దానికి, ఏ అంశానికైతే ఏ అంశానికి లైసెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ తుపాకీ తయారు చేయడానికి లైసెన్స్ తీసుకున్నావు, తుపాకీనే తయారు చేయాలా, దాన్నే లైసెన్స్ యొక్క కేంద్రీకృతం అంటాము. లైసెన్స్ యొక్క సెంట్రలైజ్డ్ అంటే అర్థం ఏంటంటే కేవలం ఏ దానికి పర్మిషన్ తీసుకున్నావో అదే తయారు చేయాలా. లైసెన్స్ యొక్క డీసెంట్రలైజ్డ్ అంటే అర్థం ఏంటి అంటే నువ్వు తీసుకున్న దానితో పాటుకు దానికి పోలికగా ఉన్న, దానికి దగ్గరగా పోలిక ఉన్న వాటిని కూడా నువ్వు ఉత్పత్తి చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోవాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక తుపాకీకి పర్మిషన్ తీసుకున్నానండి. తుపాకీ తయారీకి పర్మిషన్ తీసుకున్నా. తుపాకీనే తయారు చేయాల, దాన్ని లైసెన్సింగ్ సెంట్రలైజేషన్ అంటాం. నేను తుపాకీకి పర్మిషన్ తీసుకొని తుపాకీకి పనికొస్తున్న బుల్లెట్స్ను కూడా తయారు చేస్తున్నా. తుపాకీలను తయారు చేసుకుంటున్నా, తుపాకీకి కావాల్సిన బుల్లెట్స్ను కూడా తయారు చేసుకుంటున్నా. దీన్ని లైసెన్సింగ్ డీసెంట్రలైజేషన్ అంటారు. సో ఈ పారిశ్రామిక తీర్మాన విధానం గుర్తుపెట్టుకోగలగాలి. ఏం చేసిందయ్యా అంటే లైసెన్సింగ్ యొక్క సెంట్రలైజ్డ్ విధానాన్ని రద్దు చేస్తూ లైసెన్సింగ్ యొక్క డీసెంట్రలైజేషన్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. లైసెన్స్ యొక్క డీసెంట్రలైజేషన్ అంటే అర్థం ఏంటంటే తీసుకున్నదై ఒకదానికి పర్మిషన్ అయినప్పటికీ కూడా దానికి దగ్గరగా పోలికుండే, దానికి అవసరమైన పోలిక ఉండే అంశాలను కూడా మనం తయారు చేసుకోవచ్చు. దాన్నే లైసెన్సింగ్ డీసెంట్రలైజేషన్ అంటాం. ఆ విధానాన్నే మనం బ్రాడ్బ్యాండ్ విధానంగా చెప్తా అంటాం. సింపుల్. లైసెన్సింగ్ యొక్క సెంట్రలైజ్డ్ విధానాన్ని రద్దు చేసి లైసెన్సింగ్ యొక్క డీసెంట్రలైజ్డ్ విధానాన్ని తీసుకొని వచ్చాం. ఆ విధానాన్ని మనం ఏమంటామంటే బ్రాడ్బ్యాండ్గా పిలుస్తాం. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ క్వశ్చన్ అడిగాడు గ్రూప్స్ యొక్క క్వశ్చన్లో. బ్రాడ్బ్యాండ్ విధానం అంటే ఏమిటి? 1985 పారిశ్రామిక తీర్మాన విధానములో బ్రాడ్బ్యాండ్ విధానం అంటే ఏమిటి? ఏం లేదండి, లైసెన్సింగ్ యొక్క సెంట్రలైజ్డ్ విధానాన్ని రద్దు చేసి లైసెన్స్ యొక్క డీసెంట్రలైజేషన్ విధానాన్ని తీసుకొని వచ్చాం. అది పాయింట్ అక్కడ. లైసెన్సింగ్ యొక్క సెంట్రలైజేషన్ అంటే అర్థం ఏంటంటే ఏ దానికి పర్మిషన్ తీసుకుంటావో అదే వస్తువును తయారు చేయాలి. దాన్ని లైసెన్సింగ్ సెంట్రలైజేషన్ అంటాం. 1985కు ముందు అన్నీ అలాగే ఉన్నాయి. ఏ దానికి పర్మిషన్ తీసుకుంటావో అదే తయారు చేయాలి. 1985 పారిశ్రామిక తీర్మానం తర్వాత నువ్వు తీసుకునేది ఒకదానికి లైసెన్స్ అయినా నువ్వు దానికి దగ్గరగా ఉండే, దానికి పోలికగా ఉండే వస్తువులను కూడా తయారు చేసుకోవచ్చు. దాన్నే లైసెన్సింగ్ డీసెంట్రలైజేషన్, దాన్నే మనం బ్రాడ్బ్యాండ్గా పిలుస్తున్నాం. అంటే తీసుకున్నది ఒకదానికి మనం లైసెన్స్ తీసుకున్నప్పటికి కూడా దానికి దగ్గరగా పోలికగా ఉండే వస్తువులను కూడా ఉత్పత్తి చేసుకోవచ్చు. దాన్నే బ్రాడ్బ్యాండ్ విధానం అంటారు. ఆ బ్రాడ్బ్యాండ్ విధానాన్ని 1985లో తీసుకుని వచ్చినాం పారిశ్రామిక తీర్మాన విధానంలో. సో అర్థం చేసుకోగలగాలి. ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు చూడండి, లైసెన్సుల ఏకీకృత విధానము సెంట్రలైజ్డ్ విధానం నుండి లైసెన్సుల యొక్క ఏకీకృత విధానం రద్దు చేస్తూ లైసెన్సుల వికేంద్రీకరణ విధానాన్ని అమలు చేశాము. గుర్తుపెట్టుకోగలగాలి. లైసెన్స్ యొక్క సెంట్రలైజ్డ్ విధానాన్ని వదిలేస్తూ లైసెన్స్ యొక్క డీసెంట్రలైజ్డ్ విధానాన్ని మనం తీసుకురావడం జరిగింది. అంటే ఇక్కడ చూసుకోవాలి, లైసెన్సుల ఏకీకృత విధానము అంటే లైసెన్సుల యొక్క సెంట్రలైజ్డ్ విధానాన్ని రద్దు చేస్తూ లైసెన్స్ యొక్క డీసెంట్రలైజ్డ్ విధానం తీసుకుని వచ్చాము. దానివలన ఉపయోగం ఏంటంటే ఏదైనా ఒక వస్తువుకు లైసెన్స్ దాని దగ్గర పోలిక ఉన్న వస్తువులను కూడా తయారు చేసుకోవచ్చు. ఆ విధానాన్నే బ్రాడ్బ్యాండ్ విధానము అంటారు. నేను చెప్పిన ఎగ్జాంపుల్ తీసుకోండి అమ్మా. లైసెన్స్ యొక్క సెంట్రలైజ్డ్ విధానము లైసెన్స్ యొక్క ఏకీకృత విధానాన్ని రద్దు చేస్తూ
సో లైసెన్స్ యొక్క వికేంద్రీకరణ విధానాన్ని తీసుకొని వచ్చాం. అంటే విధానం ఏమిటి అంటే, ఇంతకు ముందు ఏ దానికి లైసెన్స్ తీసుకుంటామో అదే వస్తువులను ఉత్పత్తి చేయాలి. ఇప్పుడు తీసుకున్న వస్తువులతో పాటుకు దాని దగ్గర ఉన్న వస్తువులను కూడా మనం ఉత్పత్తి చేసుకోవచ్చని చెప్పుకోవడం జరుగుతుంది. ఆ విధానాన్నే బ్రాడ్బ్యాండ్ విధానంగా చెప్తారు. క్లియర్. నెక్స్ట్ వన్, సన్ రైజుల పరిశ్రమలు. సన్ రైజుల పరిశ్రమలు ఎందుకు అంటే, సన్ రైజ్ అవుతున్నాడు అంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటే ఎక్కువ మంది ఉపాధి అవకాశాలు ఇవ్వాలి. ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు ఇవ్వాలంటే గవర్నమెంట్ ఇవ్వలేదు. ప్రైవేట్ సెక్టార్లో ఎక్కువ మందికి ఉపాధి కల్పించడానికి కొన్ని సంస్థలను స్టార్ట్ చేస్తారు. వాటిని సన్ రైజుల పరిశ్రమలు అంటారు. ఎక్కువ మందికి ఉపాధి కల్పించడానికి, ప్రైవేట్ రంగంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పించడానికి స్టార్ట్ చేసే సంస్థల్ని సన్ రైజుల పరిశ్రమలుగా అంటారు. చూడండి, ప్రైవేటు ఉపాధి అవకాశాలను పెంపొందించడానికి మనం స్థాపించే సంస్థల్ని సన్ రైజుల పరిశ్రమలు అంటారు. సో హోటల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, టూరిజం యొక్క సంస్థలు కావచ్చు, ఇటువంటివన్నీ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. దానికి ప్రాధాన్యత ఇచ్చారు 1985 పారిశ్రామిక తీర్మాన విధానం. రైట్. ఎంఆర్టీపీ యాక్ట్. సో మోనోపాలీ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీస్ అంటారు. ఫుల్ ఫామ్ చాలాసార్లు ఎస్ఐలో అడిగాడు. ఎంఆర్టీపీ, దీన్ని 1991 యొక్క మనం దాంట్లో డిస్కస్ చేసుకుందాం. 1991 ఎకనామిక్ రిఫార్మ్స్లో ఎంఆర్టీపీ యాక్ట్ కావచ్చు, ఐఆర్డిఏ యాక్ట్ కావచ్చు, ఇవి ఎన్ని వస్తాయి నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం మాట్లాడుతాం. దీని ఇంపార్టెన్స్ ఇక్కడ ఏముందంటే, ఎంఆర్టీపీ యాక్ట్ యొక్క ఇంతకుముందు 20 కోట్ల వరకే పర్మిషన్ ఉన్నది, ఇప్పుడు 100 కోట్ల వరకు పెంచారు. జస్ట్ నాకు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను అంటే ఏమిటో పూర్తిగా దీని యొక్క ఇన్ఫర్మేషన్ ఒక చోట మనం క్లియర్గా చెప్పుకుందాం. ఎంఆర్టీపీ యాక్ట్ 20 crores నుంచి 100 కోట్ల వరకు దాని గరిష్ట పరిమితిని ఈ చట్టం ద్వారా పెంచారు. రైట్. సో 4వ పాయింట్, ఆర్థిక సంస్కరణని అంటే పార్షియల్లీ ఎకనామిక్ రిఫార్మ్స్ని తీసుకురావడం జరిగింది రాజీవ్ గాంధీ. రేపు క్వశ్చన్ అడుగుతాడు, భారతదేశంలో పాక్షికంగా ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టింది ఎవరో అని క్వశ్చన్ అడిగితే రాజీవ్ గాంధీ. అలా కాకుండా ఆర్థిక సంస్కరణలు భారతదేశంలో ప్రవేశపెట్టింది ఎవరంటే పివి నరసింహారావు, ఎంఎంఎస్ అంటే మన్మోహన్ సింగ్ గారు. సో ఇలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో ఆర్థిక సంస్కరణను పాక్షికంగా ప్రవేశపెట్టింది ఎవరో అని క్వశ్చన్ అడిగితే రాజీవ్ గాంధీ పెట్టు. అలా కాకుండా భారతదేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు తీసుకొని వచ్చింది ఎవరని క్వశ్చన్ అడిగితే పివి నరసింహారావు, ఎంఎంఎస్ మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టారని గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో మీరందరూ కూడా 1985 అంటానే రాజీవ్ గాంధీ ఏం చెప్తున్నారు, బిఎస్సి మీ అంటున్నాడు. బిఎస్సి మీ అంటారు. సి అనేది కామన్గా మనం మాట్లాడుకున్నది. బి అనగా బ్రాడ్బ్యాండ్, ఎస్ అనగా సన్ రైజ్, ఎం అనగా ఎంఆర్టీపీ, సో ఈ అనగా మనకి ఎకనామిక్ రిఫార్మ్స్, పార్షియల్లీ ఎకనామిక్ రిఫార్మ్స్. అదేవిధంగా 1980 అంటానే గుర్తుపెట్టుకోగలగాలి, ఒక మాట చెప్పుకున్నాం, అన్న పర్యావరణాన్ని కాపాడాలి. దట్స్ ఎనఫ్. లాస్ట్ అండ్ ఫైనల్. 1990 పారిశ్రామిక తీర్మాన విధానం, 1990 పారిశ్రామిక తీర్మాన విధానం. ఈ పారిశ్రామిక తీర్మాన విధానం తర్వాత 1991 ఈ యొక్క పారిశ్రామిక తీర్మానం వస్తుంది. రేపు మనము 1.5 hour దీని గురించో మనం మాట్లాడుకుంటాం. రేపు క్లాస్లో 1.5 hour దీని గురించో మాట్లాడుకుంటాం. దీని గురించి పూర్తిగా 1991 మనకి దాదాపుగా ఈ చాప్టర్ నుంచి 4 క్వశ్చన్లు వస్తాయి గ్రూప్ 1 మెయిన్స్లో. 1991 రిఫార్మ్స్ గురించే. లిబరైజేషన్ అంటే ఏమిటి, గ్లోబలైజేషన్ అంటే ఏమిటి, ప్రైవేటైజేషన్ అంటే ఏమిటి, డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటి, ఇవన్నీ కూడా మనకు వస్తాయి రేపు. 1.5 hour కంటిన్యూటీగా 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ గురించి మాట్లాడతాం. ఇది సపరేట్ చాప్టర్ అన్నమాట మనకి. సో రేపు ఇది ఫైనల్గా మనకి ఇండస్ట్రియల్ పాలసీ 1990. ఇంతవరకు 1948 చూశారు, 1956 చూశారు, 1970 చూశారు, 1973 చూశారు, 1977 చూశారు, 1980 చూశారు, 85 చూశారు, 1990 చూస్తున్నారు. లాస్ట్ అండ్ ఫైనల్గా న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ 1991 అనేది రేపు చూడబోతారు. అయితే 1990 న్యూ ఎకనామిక్ ఈ యొక్క మనకి ఇండస్ట్రియల్ పాలసీ, 1990 ఇండస్ట్రియల్ పాలసీ. గుర్తుపెట్టుకోవాలి, ఆ కాలంలో ఉన్న ఆ యొక్క మనకి అజిత్ సింగ్ పరిశ్రమల మంత్రి అనే వ్యక్తి
తీసుకురావడం జరిగింది 1990 పారిశ్రామిక తీర్మాన విధానం. ఈ పారిశ్రామిక తీర్మాన విధానం చిన్న పరిశ్రమల కోసం, చిన్న పరిశ్రమలు ఏవైతే చిన్న చిన్న పరిశ్రమలు ఉన్నాయో ఆ చిన్న పరిశ్రమల కోసం ఒక అపెక్స్ బ్యాంకుని తీసుకొని వచ్చారు. అంటే చిన్న పరిశ్రమలు అన్నిటినీ కాపాడుకోవడం కోసం ఒక అపెక్స్ బ్యాంక్ ఉంది, అది సిడ్బీ బ్యాంక్ అంటారు, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో 1990లో లక్నో హెడ్ క్వార్టర్గా, మోస్ట్ ఇంపార్టెంట్ మా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, దీని హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? లక్నోలో ఉంది, సిడ్బీ. చిన్న పరిశ్రమలకి ఆర్థిక సహాయం చేయడానికి, చిన్న పరిశ్రమల్ని ఆదుకోవడం కోసం 1990 పారిశ్రామిక తీర్మాన విధానం ప్రకారం ఒక అపెక్స్ బ్యాంకుని తీసుకొని వచ్చారు. ఇప్పుడు వ్యవసాయానికి ఒక అపెక్స్ బ్యాంక్ ఉంటుంది. ఆ అపెక్స్ బ్యాంక్ ఏమిటి అంటే అన్నీ చూసుకుంటుంది, నాబార్డ్. అలా చిన్న పరిశ్రమల కోసము, సో చిన్న పరిశ్రమలను ఆదుకోవడము, చిన్న పరిశ్రమలకు కావాల్సిన అంశాలను చేకూర్చడం కోసము సిడ్బీ అనే బ్యాంకుని తీసుకొని వచ్చాం. సిడ్బీ అనగా ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, సో డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి, సో బ్యాంక్ స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. జాగ్రత్తగా 1990 ఏ పారిశ్రామిక తీర్మాన విధానం? 1990 పారిశ్రామిక తీర్మాన విధానం. ఎక్కడ హెడ్ క్వార్టర్? హెడ్ క్వార్టర్ ఎక్కువ మంది అడిగారు. ఇది లక్నో, ఉత్తరప్రదేశ్ యొక్క లక్నోలో చాలాసార్లు అడిగాడు సిడ్బీ అనేది. దాని హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? అందరూ ముంబైయో లేకపోతే న్యూఢిల్లీనో, ఈ రెండింటికే ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. సిడ్బీ హెడ్ క్వార్టర్ వచ్చేసి లక్నోలో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. సో ఇంతటితో ఇండస్ట్రియల్ పాలసీస్ సో మనం క్లియర్గా ఆ మొత్తం కూడా డిస్కస్ చేసుకున్నామండి. సో ఒక్కసారి ఈ ఇండస్ట్రియల్ పాలసీస్ యొక్క ఈరోజు చెప్పుకున్న దాని గురించి ఒక్కసారి మనం మాట్లాడుకొని